శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ బాగుండాలని తలుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అంతకు ముందుగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, శాంతి టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీ బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎలాంటి అవసరతలో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో మీరు ఎరుగున్నారు నాయన. మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాం నాయన. మీ మాటలు మాకు దయచేయండి. మీ దాసుని బలపరిచి మీ బూరుగా వాడుకొని నాయన మీరే మాతో మాట్లాడమని, మీ మాటలు నాయన బిడ్డలు వింటూ ఉంటుండగా ఆ మాటలను భద్రపరచుకోవడానికి కావలసిన నాయన జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని, మీ బిడ్డలకు ఆదరణకరంగా మీ బిడ్డలను బలపరిచేటటువంటి మాటలుగా ఉండటానికి కృప చూపమని మీ పాదాలు బట్టి అడుగుతూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, లేఖనాలకు వెళ్ళి ఒక మాటని మనం జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపించెదను, వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదను. చాలా శ్రేష్టమైనటువంటి సత్యాలను దేవుడు ఇందులో పొందుపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథాన్ని మరి రాసింది యెషయా ప్రవక్తే. అంతేకాదు, ఇందులో ఉన్నటువంటి 66 అధ్యాయాలు కూడా 66 పుస్తకాలకు సాదృశ్యంగా ఉన్నాయని మనం గ్రహించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను వారి ప్రవర్తన చూచితిని అంటున్నాడు. నేను వారి ప్రవర్తన చూచితిని అని చెప్తూ ఉన్నాడు. మన ప్రభువు చూచేటటువంటి దేవుడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభువు చూచేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనకు ఆ పేరు పెట్టింది ఎవరు? హాగరు చెప్తూ ఉంది, అయ్యా నువ్వు చూచేటటువంటి దేవుడు అని చెప్తూ ఉంది. కాబట్టి మన ప్రభు చూచేటటువంటి దేవుడై ఉన్నాడు. ఏం చూస్తాడు మన ప్రభు? ఎవరిని చూస్తాడంటే శ్రమలలో ఉన్నటువంటి తన బిడ్డలను, శ్రమలలో ఉన్నటువంటి వారిని చూచేటటువంటి దేవుడు, కష్టాల్లో ఉన్నటువంటి వారిని చూచేటటువంటి దేవుడు, కన్నీళ్లలో ఉన్నటువంటి వారిని చూచేటటువంటి దేవుడు, ఆపదలో ఉన్నటువంటి వారిని చూచేటటువంటి దేవుడు, అపాయములలో ఉన్నటువంటి వారిని చూచేటటువంటి దేవుడు, నిందలలో ఉన్నటువంటి వారిని చూచేటటువంటి దేవుడు, అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తన బిడ్డలను చూచేటటువంటి దేవుడు. యేసయ్య మనల్ని చూచేటటువంటి దేవుడై ఉన్నాడు. అవమానించబడుతూ ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నష్టాల్లో ఉన్నాను, నన్ను ఎవరు చూడలేదని ఏ దేవుని బిడ్డ అనుకోవటానికి ఏమాత్రమూ వీల్లేదు. ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ కష్టాన్ని చూస్తూ ఉన్నాడు, నీ బాధలను చూస్తూ ఉన్నాడు. చూడటమే కాదు, నీ కష్టానికి, నీ బాధలకి, నీ శ్రమలకి దాన్ని తీసివేయడానికి ఆయన తన దయగల హస్తాన్ని చాపుతాడన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దానికి కారణమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చి మనకు అనుకూలంగా చేయగల దేవుడు యేసయ్యని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన చూసేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడు. 139వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ మనం మొదటి వచనం నుంచి 3వ వచనంలో ఒక మాట ఉంది, నా దేవా నన్ను నీవు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నావు, నా దేవా నన్ను నువ్వు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నావని మరి కీర్తనాకారుడు రాస్తున్నాడు. ప్రభు ఎప్పుడు చూస్తూ ఉన్నాడంటే ఎల్లప్పుడూ చూస్తున్నాడు. చాలామంది మరి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నన్ను ఎవరు చూడలేదులే, నన్ను ఎవరు చూడటం లేదులే అని అనుకుంటూ ఉన్నారు. నిన్ను ప్రభువు చూస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. నువ్వు చేసేటటువంటి పాపకార్యాలు, ఇంకా నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పనిని ప్రభువు చూస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ఎప్పుడు చూస్తున్నాడు ప్రభు అంటే 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భంలో నుంచి ప్రభువు
నిన్ను చూస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువు చూస్తూ ఉన్నాడు అన్నటువంటి భయం లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే మరి దానికి ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి ఉంటుందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను వారి ప్రవర్తన చూచితిని. ఏం చూస్తూ ఉన్నాడు ప్రభు అంటే నీ ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావో ప్రభువు చూస్తూ ఉన్నాడు. చాలామందిని గమనిస్తే వాళ్ళు ఇంట్లో ఒక విధంగా ప్రవర్తిస్తారు, ఇంకా ఆఫీసులో ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు, అలాగే ఫ్రెండ్స్ కాడికి వచ్చేటప్పటికి మరొక విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఆ సమయాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలమైనటువంటి మన ప్రవర్తన ఎప్పుడు కూడా మారకూడదు, ఒకే విధంగా ఉండాలి. వారు ఆయా సందర్భాన్ని బట్టి మార్చుకుంటూ ఉన్నారు. ప్రభువు చూస్తాడన్న భయం లేకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. నీ ప్రవర్తనను ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నువ్వేం చేసినా అది లెక్కించబడుతుంది. కాబట్టి నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్న ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకును. అక్కడ ఉన్నటువంటి మాటే, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోకపోతే నీ ఆత్మీయ జీవితము, భక్తి జీవితం అంతా దిగజారిపోతుంది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునుము అనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా సామెతలు 2:8లో ఆయన తన భక్తుల ప్రవర్తన కాచును. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే భక్తి కలిగి ప్రభువును వెంబడిస్తూ ఉన్నారో అలాంటి వారి ప్రవర్తన దేవుడు జాగ్రత్త చేస్తూ ఉంటాడు. వారు చెడు మార్గంలోకి వెళ్లకుండా, చెడ్డగా ప్రవర్తించకుండా, చెడ్డగా మాట్లాడకుండా వాళ్ళని ప్రభువు అడ్డుకుంటాడన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వెంబడించాలి. నీ ప్రవర్తన సరిగా ఉండాలంటే దేవుని వెంబడించేటటువంటి బిడ్డవుగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ఎలా ప్రవర్తించాలి అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే లేఖనం మాట్లాడుతూ ఉంది. సామెతలు 28:18లో యథార్థముగా ప్రవర్తించాలి, యథార్థత కలిగి ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే యథార్థంగా ప్రవర్తించాలి. మోసకరమైనటువంటి ప్రవర్తన కాదు, దుష్ట ప్రవర్తన కాదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన కాదు. మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నీ మాటలు యథార్థమైనటువంటి మాటలుగా ఉండాలి, నీ ఆలోచనలు యథార్థమైనటువంటి ఆలోచనలుగా ఉండాలి. కాబట్టి నటించేటటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండకూడదు. ఆ నటించడం ప్రారంభిస్తే అది చాలా దూరం వెళ్ళిపోతుంది. దేవునికి నిన్ను చాలా దూరం చేస్తుందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యథార్థముగా ప్రవర్తించాలి. ఏదైనా సరే యథార్థంగా ఉండాలి దేవుని పిల్లలమైనటువంటి మనము. రెండోది సామెతలు 15:21లో చక్కగా ప్రవర్తించాలి. నీ ప్రవర్తన కొద్దిసేపు ఒక విధంగా, కొద్దిసేపు ఒక విధంగా, ఒక ప్రాంతంలో ఒక విధంగా, మరొక ప్రాంతంలో ఒక విధంగా ఉండకూడదనే లేఖనాలు మాట్లాడుతున్నాయి. నీ ప్రవర్తన చక్కగా ఉండాలన్న సత్యాన్ని గ్రహించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా నీ ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుతుంది. నీ ప్రవర్తన యోగ్యమైనదై ఉండాలి. యోగ్యమైనదై ఉండాలి. ప్రభువు చూసినప్పుడు ప్రభువు మెచ్చుకునేదిగా ఉండాలి. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవుని సంతోషపరిచేదిగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాలు చూస్తే పరిశుద్ధమైనదై ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీ ప్రవర్తన పరిశుద్ధమైనదై ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నీ ప్రవర్తన పరిశుద్ధమైనదై ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలందరూ ఒక దినాన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నారు. అది పరిశుద్ధమైనటువంటి రాజ్యము, దేవుని రాజ్యము. ఆయన సింహాసనం పరిశుద్ధమైనది, ఆయన దూతలు పరిశుద్ధులు, ప్రభువు పరిశుద్ధుడు. కాబట్టి అలాంటి రాజ్యంలో మనం నివాసం చేయబోతూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము మన ప్రవర్తన పరిశుద్ధమైనదై ఉండాలని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము మాట్లాడుతూ ఉంది. కాబట్టి మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి.
నీ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే పాపంలో పడిపోతావన్న సత్యాన్ని మనం గ్రహించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనము భక్తిహీనుల్లాగా ప్రవర్తించకూడదు, మూర్ఖుల్లాగా ప్రవర్తించకూడదు. అలాగే మరి పాపంలో కొట్టుకుని పోయేటటువంటి వారిలాగా ప్రవర్తించకూడదు, జాగ్రత్త లేనటువంటి వారిలాగా ప్రవర్తించకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మన ప్రవర్తన యథార్థమైనదై ఉండాలి, చక్కగా ప్రవర్తించేటటువంటి వారంగా ఉండాలి, యోగ్యమైన ప్రవర్తన కలిగినటువంటి వారంగా ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకనంటే లేఖనం చెప్తుంది, ఆయన చూచేటటువంటి దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? ఆయన నేను వారి ప్రవర్తన చూచితిని అంటున్నాడు. నేను ప్రవర్తన చూచినాను అని చెప్తున్నాడు. కాబట్టి మన ప్రభువు మన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగినటువంటి వారంగా, జాగ్రత్తగా ప్రవర్తించేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. రెండోది, వారిని స్వస్థపరిచెదను అని చెప్తూ ఉన్నాడు. వారిని స్వస్థపరిచెదను అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. మన ప్రభు స్వస్థపరిచేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దైవ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు సువార్తల్లో ఆయన స్వస్థతనిచ్చేటటువంటి దేవుడు. ఎంతోమందిని, కుంటివారిని, గుడ్డివారిని, రోగగ్రస్తులను ఆయన స్వస్థపరిచినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మన ప్రభు స్వస్థపరిచేటటువంటి దేవుడు. చాలామంది ఏదైనా రోగం సంభవించినప్పుడు భయపడతాం. ఈ రోగం నుంచి నేను మరి బయటపడగలనా, తప్పించుకోగలనా, ఈ రోగం వలన నాకేదైనా ప్రమాదం జరుగుతుందని చాలామంది భయపడతాం. అయితే రోగం వచ్చినప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వైపు చూడాలి. ఆయన స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి పేతురు అత్త యొద్దకి వెళ్ళినప్పుడు, ప్రభు అత్త యొద్దకు వెళ్ళి ఆ మంచం కాడ నిలబడ్డప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయాను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆ రోగము వెళ్ళిపోతుంది, ఆ జబ్బు వెళ్ళిపోతుంది, సమృద్ధికరమైన మరి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రభువేనని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఆ రోగాలన్నింటినీ తీసివేసి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడు. 41వ కీర్తన 3వ వచనంలో, రోగము కలుగగా నీవే నన్ను స్వస్థపరిచెదవు. రోగము కలుగగా నీవే నన్ను స్వస్థపరిచెదవని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎవరు స్వస్థపరుస్తారు అంటే రోగం కలిగినప్పుడు ప్రభువే స్వస్థపరిచేటటువంటి దేవుడు. దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి. మొదట రోగం కలిగినప్పుడు మోకరించి దేవుని వైపు చేతులు చాపాలి. తర్వాత నువ్వు మరి వెళ్ళి డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకోవచ్చు, తప్పు కాదు. అయితే మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే మోకరించి దేవుని వైపు చేతులు చాపేటటువంటి వారంగా మనం ఉండాలి, దేవుని వైపు చూడాలి. అందుకని యెషయా గ్రంథం 19:22లో ఒక మాట ఉంది, వారు ఆయన వైపు చూడగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరిచెను. వారు ఆయన వైపు చూడగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరిచెను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వైపు చూడాలి. మొదట దేవుని వైపు ఎప్పుడైతే చేతులు చాస్తావో ఆయన దయగల హస్తాన్ని చాపుతాడు. దయగల హస్తాన్ని చాపి మనల్ని ముట్టి స్వస్థపరుస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. కాబట్టి దేవుని వైపు చూసేటటువంటి వారంగా ఉండాలి, మనుషుల వైపు కాదు. మనుషులు స్వస్థపరచలేరు. మనుషులు స్వస్థపరుస్తారా? ప్రభు స్వస్థపరుస్తాడు, కానీ మనుషుల స్వస్థత అనేది మనుషుల చేతిలో లేదన్న సత్యాన్ని మనం గ్రహించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే యాకోబు పత్రిక 5:15లో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువే అతనిని లేపును. ఎవరు లేపుతారు? రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని లేపేటటువంటి వారు ఎవరంటే ప్రభువే, మనుషులు కాదు. ప్రభువే లేపును. అతడు పాపము చేసిన వాడైతే క్షమాపణ నొందును. ఒకవేళ పాపం చేస్తుంటే ప్రభువే వానిని క్షమించి వారిని బాగు చేస్తాడని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. అంతేగాని మనుషులు కాదు. మనుషుల్ని దేవుడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ప్రభువే ఆ వ్యక్తిని బాగు చేసేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రోగం నుంచి విడిపించేది ప్రభువేనన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు చేతులు చాపేటటువంటి వారంగా మనం ఉండాలని
లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మరొక మాట కూడా మనం గమనించినప్పుడు నిర్గమకాండం 15 అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ 4 విషయాలు చెప్పబడ్డాయి. నీకు స్వస్థత కావాలంటే 4 విషయాల్ని చక్కగా ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నాడు. మొదట దేవుని మాట వినాలి. నీకు స్వస్థత కావాలంటే నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవుని మాట వినేటటువంటి వారంగా ఉండాలి. దేవుని మాట వినకపోతే నీకు స్వస్థత వస్తుందా? నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ దేవుని మాటలను పక్కన పెట్టి నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళితే స్వస్థత వస్తుందంటే రాదనే మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మొదట దేవుని మాట వినేటటువంటి వారంగా ఉండాలి. రెండవది న్యాయంగా నడుచుకోవాలని చెప్తున్నాడు. న్యాయంగా నడుచుకోవాలి, అన్యాయస్థులంగా ఉండకూడదు. దేవుని బిడ్డలు అన్యాయస్థులుగా, అక్రమంగా నడిచేటటువంటి వారుగా ఉండకూడదు. న్యాయంగా నడుచుకునేటటువంటి వారుగా ఉండాలి. మనం అన్యాయంగా నడుచుకుంటూ అక్రమస్థులంగా ఉంటూ దేవుని బిడ్డలు అని చెప్పుకోవటంలో ఏమాత్రం అర్థం ఉండదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా నడుచుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మూడోది ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఉండాలి. దేవుని ఆజ్ఞలకు విధేయులమై ఉండాలి అనగా ఆజ్ఞలకు లోబడేటటువంటి వారంగా ఉండాలి. ఆయన మాటలకు లోబడేటటువంటి వారంగా ఉండాలి. ఆ మాటలు ఏం చెప్తున్నాయో, ఎలా నడుచుకోమంటున్నాయో, ఎలా ముందుకు వెళ్ళమంటున్నాయో గ్రహించి ఆ మాటల ప్రకారం నడుచుకునేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నాలుగోదిగా ఆయన కట్టడలను అనుసరించాలి. ఆయన కట్టడలను అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. దేవుని కట్టడలకు లోబడి ఉండాలి. మన ఇష్టానుసారంగా నడవకూడదు. ఆయన ఎలాంటి కట్టడలు లేఖనం మాట్లాడుతుందో ఆ కట్టడలకు లోబడినటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే లేఖనం చెప్తుంది. అప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ 4 విషయాలను నువ్వు మరి అనుసరించినట్లయితే ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడనే లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి స్వస్థత కావాలంటే దేవుని పిల్లలమైనటువంటి మనము మరి దేవుని వైపు చూసేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువు మాత్రమే స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు చూసేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే చెప్తున్నాడు, వారిని స్వస్థపరిచేదను అంటున్నాడు. వారిని స్వస్థపరిచేదను. రోగంతో ఉన్నావా? జబ్బు చేస్తుందా? కష్టపడుతూ ఉన్నావా? మరి దేవుని వైపు చూడు. దేవుని వైపు చేతులు చాపు. దేవా, కష్టాల్లో ఉన్నాను, మరి రోగము నన్ను పీడిస్తూ ఉంది, నాయనా మీ దయగల హస్తాన్ని చాపు, మీ గాయపడిన హస్తాన్ని చాపి నన్ను స్వస్థపరచు నాయన అని చెప్పి దేవుని వైపు చూడు. సహోదరి సహోదరుడా, యేసయ్య నమ్మదగినటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, తన బిడ్డల ఎడల అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. నీ ప్రార్థన తప్పకుండా వింటాడు, నిన్ను స్వస్థపరుస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని వైపు మరి చేతులు చాపినట్లయితే ఆయన కనికరం చూపించి మనల్ని స్వస్థపరిచేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. వారిని స్వస్థపరిచేదను అని చెప్తున్నాడు. మూడో మాట మనం గమనించినప్పుడు వారిని నడిపించేదను అనేటటువంటి ఇంకొక మాట కూడా అక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రభు నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. తన బిడ్డలను, తను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగాన్ని నడిపించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇజ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్య మార్గంలో నడిపించినటువంటి దేవుడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, అంతేకాదు మరి ఎంతోమంది శత్రువులు ఎదిరించినప్పటికీ, అడ్డగించినప్పటికీ తన ప్రజలను మరి గొప్ప విజయాలతో నడిపించినటువంటి దేవుడని మీకు తెలియజేస్తున్నాను. ఆయన నడిపించేటటువంటి దేవుడు. ప్రభువు నడిపించినట్లయితే మరి క్షేమంగా మనం ముందుకు వెళ్ళగలమని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభువు ముందుగా ఉండి తన బిడ్డలను నడిపించేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం అంతా ప్రభువు మనకు ముందుగా ఉండి నడిపించినాడు కాబట్టి క్షేమంగా 2024వ సంవత్సరాన్ని దాటి 2025వ సంవత్సరాలకు వచ్చేమని మీకు తెలియజేస్తున్నాను. ప్రభువు నడిపింపు ఎంతో అవసరమైందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం కూడా ప్రభువు ముందుగా ఉండి మనల్ని నడిపించాలని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి నేను వారిని నడిపించేదను అని చెప్తున్నాడు. ప్రభువు చెప్తున్నాడు, నేను నడిపిస్తానని చెప్తున్నాడు.
దేవుని పిల్లలమైన మనము జాగ్రత్త కలిగి ఉండాలి. కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు మొదటి కీర్తనలోనే దుస్తుల ఆలోచన చెప్పున నడవక అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దుష్టుడు ఉన్నాడు, వాని ఆలోచన చెప్పున నువ్వు నడిచినట్లయితే నీ మార్గంలో అనేక ప్రమాదాలు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలను ఎదుర్కొంటావు. కాబట్టి ప్రభువు చూపినటువంటి మార్గంలో నడవాలి. ప్రభువు చెప్పిన విధంగా నడిచేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువు నడిపింపు మనకు ఉండాలన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఆ మార్గం మనకు తెలియనట్లయితే ఇర్మియా 6:16లో మనం చూసినప్పుడు మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించండి, అందులో మేలైనది మార్గమేదో అని అడిగి తెలుసుకుని అందులో నడవండి, అప్పుడు మీరు నెమ్మదిగా ఉంటారు, క్షేమంగా ఉంటారని చెప్తున్నారు. కాబట్టి తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము మంచి మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలి. దేవుని మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలి. తొందరపడి నడవకూడదు. సామెతలు 19:2 తొందరపడి నడిచేవాడు మార్గము తొలగిపోవును. నువ్వు తొందరపాటుతో నడిచావంటే వెళ్ళవలసినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి మరొక మార్గంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభువు నడిపింపు ఉండాలి. ప్రభువు నడిపింపు మనకు ఉన్నట్లయితే మన మార్గం క్షేమంగా ఉంటుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభువు నడిపించేటటువంటి దేవుడు. దేవుని పిల్లలు చక్కగా నడవాలి, చక్కగా నడిచేటటువంటి వారుగా ఉండాలి. ఎలా నడవాలి? దేవుని బిడ్డలు ఆత్మానుసారంగా నడవాలి. లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడో అలా నడిచేటటువంటి వారంగా ఉండాలి. గలతీ పత్రిక 5:16 ఇంకా క్రీస్తునందు ఉండి నడుచుకోవాలి, ప్రభువులో ఉండి నడుచుకోవాలి. కొలస్సీ పత్రిక 2:7 ప్రభువులో ఉండి నడిచేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. 1 కొరింథీ పత్రిక 11 ఉన్నటువంటి మాట, 1 క్రీస్తును పోలి నడుచుకోవాలి. మన ప్రభు ఎలా నడుచుకున్నాడో ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా ఆ విధంగా నడుచుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. మన ప్రభు మనల్ని పిలిచినాడు, ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకునేటటువంటి వారంగా ఉండాలి దేవుని పిల్లలమైనటువంటి మనము. అలా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన ప్రజలంగా ఉంటాము. ఆయన నడిపింపు మనకు ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నడిపింపు మనకు ఉంటుంది. మరి ఎలాంటి మార్గాలను నడిపిస్తాడు ప్రభు అంటే సమాధానకరమైనటువంటి మార్గము. లూకా సువార్తలో 1:79 సమాధానకరమైనటువంటి మార్గంలో నడిపిస్తాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. శాంతికరమైనటువంటి మార్గమని 23వ కీర్తన 2వ మాట్లాడుతూ ఉంది. మరి దైవ చిత్తానుసారంగా ప్రభు నడిపిస్తాడు. ఆయన చిత్తమేదో ఆ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సత్యము నుండి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడని యోహాను సువార్త 16:13 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు నడిపింపు దేవుని బిడ్డలకి ఎంతో అవసరమైందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా కాకుండా మన ఇష్టానుసారంగా నడిస్తే మన మార్గంలో అనేక ప్రమాదాలు ఉంటాయన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి వారిని నడిపించదనని చెప్తూ ఉన్నాడు. మన ప్రభు నడిపించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. 4వది వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదననేటటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. వారిలో దుఃఖించేటటువంటి వారిని ఓదారుస్తానని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఓదార్చేటటువంటి దేవుడు యేసయ్యని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దుఃఖానికి కారణం అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు దుఃఖపడతారు మనుషులు అంటే నిస్సహాయ స్థితిలో ఎలాంటి సహాయం మనకు రానప్పుడు దుఃఖం వస్తుంది. ఇంకా సొంత వారు దూరమైనప్పుడు కూడా దుఃఖం వస్తుంది. అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దుఃఖపడతాము. ఇంకా ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమైనప్పుడు కూడా దుఃఖపడతాము. ఇంకా బిడ్డలు మాట వినప్పుడు కూడా తల్లిదండ్రులు దుఃఖపడతారు. దుఃఖానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే దుఃఖించేటటువంటి వారిని ప్రభు ఓదార్చేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఏ కారణాన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నాము? అనేక మంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి ఆ అప్పులు తీర్చుకోలేక మరి ఆ వడ్డీలు కట్టలేక దుఃఖపడుతూ ఉన్నారు. ఎలా ఈ అప్పులు తీర్చుకోవాలి, ఎలా బయటపడాలి ఇందులో నుంచి అని దుఃఖపడుతూ ఉన్నారు. ఇంకా అనేక మంది మరి రోగాల చేత పట్టబడి దుఃఖిస్తూ ఉన్నారు. కుటుంబ పరిస్థితులన్నీ చిన్నాభిన్నమై
మరి కొద్దిమంది దుఃఖిస్తూ ఉన్నారు. ఉద్యోగాలు లేక దుఃఖిస్తూ ఉన్నారు అనేక మంది. కాబట్టి మరి మన దుఃఖానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ దుఃఖించేటటువంటి వారిని ఓదార్చేటటువంటి దేవుడు ఎవరంటే యేసయ్య అనే లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన దుఃఖించేటటువంటి వారిని ఓదార్చేటటువంటి దేవుడు. ప్రభు ఓదార్చడమే కాదు, ఆ దుఃఖానికి కారణమైనటువంటి పరిస్థితులన్నీ మార్చివేయగలిగినటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మార్త మరియ ఇద్దరు కూడా దుఃఖపడుతూ ఉన్నారు. ఎందుకని? లాజరు చనిపోయినాడు. ఒకగానొక తమ్ముడు చనిపోయినాడని వారు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు. ఆ మూడో దినాన ప్రభు వచ్చినప్పుడు ప్రభువు ముందు ఇంకా దుఃఖపడుతూ ఉన్నారు. ప్రభా, నువ్వు గానుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఇంకా దుఃఖిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ రాయబడిన మాటల ప్రకారం ప్రభు వారితో కూడా దుఃఖించను అనేటటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన దుఃఖంలో పాలు పొందుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన దుఃఖించిన తర్వాత చెప్తూ ఉన్నాడు, మరి ఆ రాయి తీయమంటున్నాడు. ఆ సమాధుల తోటకు అడ్డం ఉన్నటువంటి ఆ రాయి తీయమని మరి ప్రభు చెప్పినప్పుడు చెప్తూ ఉన్నారు, 3 దినాలైంది ప్రభువా, వాసన వస్తుందేమో. అంటే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. సహోదరులతో చెప్తున్నాడు, మీరు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తామని చెప్తున్నారు. ఆ రాయి తీసినప్పుడు లాజరు లేచి రమ్మన్నప్పుడు మరి చనిపోయినటువంటి వ్యక్తి మరలా జీవం పొంది లేచి వచ్చినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. మార్త మరియ జీవితంలో ఇంకా దుఃఖం ఉంటుందా? ఎంత సంతోషమో! దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినటువంటి దేవుడు యేసయ్యని మీకు మనవి చేస్తున్నాను. దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. నీ పరిస్థితులను బట్టి, నీ కష్టాలను బట్టి, ఇంకా నీ అప్పులను బట్టి, నీ రోగాన్ని బట్టి దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మనకు ఉన్నాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వైపు చేతులు చాపు, ఆయన నీ దుఃఖాన్ని నుంచి విడిపిస్తాడని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తానని చెప్తున్నాడు. దుఃఖించేటటువంటి వారిని ఓదార్చేటటువంటి దేవుడని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. పిల్లల ప్రకటన గ్రంథము 21:4 అక్కడ ఉన్నటువంటి మాట, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయననేటటువంటి మాట ఉంది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి పిల్లల. కాబట్టి ఆయన మన దుఃఖాన్ని మరి సంతోషంగా మార్చగలిగినటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను వారి ప్రవర్తన చూచితని అంటున్నాడు. నీ ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు చూస్తూ ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారిని స్వస్థపరిచేదను, వారిని నడిపించేదను, వారిలో దుఃఖించి వారిని ఓదార్చేదను. నీ ప్రవర్తన బాగుంటే ఈ 3 విషయాల ప్రభు మన జీవితాల్లో జరిగిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలన్నా, మనకు స్వస్థత కావాలన్నా, మనల్ని నడిపించాలన్నా, ఇంకా మనల్ని ఓదార్చాలన్నా, ఆదరించాలన్నా, బలపరచాలన్నా నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని మీకు తెలియజేస్తుంది. మన ప్రవర్తన సరిచేసుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనం ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, దయగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, శాంతి టీవీని వీక్షిస్తున్నా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉన్నారు నాయన మీరు ఎరిగినారు నాయన. అనేక మంది మరి అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో దుఃఖిస్తూ ఉన్నారు. రోగగ్రస్తులై దుఃఖిస్తూ ఉన్నారు. ఇంకా కుటుంబంలో నెమ్మది లేక దుఃఖిస్తూ ఉన్నారు. ఆయన దయగల తండ్రి, అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని తీసివేయండి. ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలకు సహాయం చేయమని మీ పాదాలను బట్టి అడుగుతూ ఉన్నాను నాయన. ఈ మాటలు మీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయమని చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.